మార్నింగ్ గైస్, మనమైతే ఆంధ్ర బార్డర్ అయితే దాటినాం. వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. ట్రైన్ అయితే ఆగింది ఇక్కడ కొద్దిసేపు. వందే భారత్ పోతుందని ఆగిందేమో ఇక్కడ. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పాండ్ అదైతే చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీతో నీట్గా. మనమైతే గుంటూరు రీజియన్లో అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఎటు చూసినా కారం అవే ఉన్నాయి. నేను ఎక్కువైతే రికార్డ్ చేయలేకపోయినా, అన్నీ బ్యాక్లో వెళ్ళిపోయినాయి. కొంచెం ముందుకు వచ్చినాక చూసిన అన్ని కారం అవే ఎండబట్టి ఉన్నాయి ఇక్కడ. బట్ నేను ఒక్కటే ఒక 2 hours లో మనం అయితే సికింద్రాబాద్ రీచ్ అవ్వబోతున్నాం. నాకైతే ఈ స్పాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఏదో డ్రీమ్ వరల్డ్లో ఉన్నట్టే ఉండే సేమ్ స్పాట్. ఏదో చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఆ తలకాయనైతే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. బట్ ఆ స్పాట్ అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ న్యాచురల్గా నీట్గా చాలా బాగుండే. మా మీద జరిగింది కోతుల దాడి. కోతులేం దాడి చేయలే కానీ అవైతే ట్రైన్ అయితే డిలే అయింది. వందే భారత్ పోతుందని మళ్ళీ ఆపిరు మా ట్రైన్ని. అప్పుడు ఈ కోతులు దాని పక్కన ఉన్న అన్నీ వచ్చేసినాయి మా దగ్గర ఫుడ్ కోసం. చాలా చాలా ఉండే కోతులు అయితే అక్కడ. చూడొచ్చు, అవన్నీ చిన్న కోతులే, పెద్ద కోతులు ఏం లేకుండే అక్కడ. బేబీ అవే ఉండే. ఒక 1 hour లో మనమైతే మన సికింద్రాబాద్ జంక్షన్ అయితే రీచ్ అవ్వబోతున్నాం. ఓకే, 4 కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళం. 7 అవుతుంది ఇప్పటికి, ఇంకా రీచ్ కాలే. ఎవ్రీ 5 minutes కి ఒకసారి ట్రైన్ అయితే ఆగుతుంది. 30 minutes ఆగుతుంది. ఏం చేయాలో అర్థమైతే 3 కి రీచ్ అవ్వాలి. చీకటి అయిపోయింది. 7 అవుతుంది ఇప్పటికి టైం. ఇంత టైమింగ్ సెన్స్ లేదు ఈ ట్రైన్ లో అయితే. డిలే మీద డిలే అవుతుంది ఈ ట్రైన్. ఫైనలీ హైదరాబాద్ పొల్యూషన్ చేసుకుని హాయి కనిపిస్తుంది. రీచ్ అయిపోయినాం. 4 hours డిలే అయ్యింది ట్రైన్ అయితే. ఈ మూర్తి నది, ఆ రివర్, ఆ స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ కేరళ ఫ్రెష్ ఎయిర్ పీల్చి మా గొంతు పట్టిస్తుంది. ఫైనలీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం మేము. ఫైనల్ అయితే హైదరాబాద్ లో ఎంటర్ అవ్వగానే మేమైతే చేసిన ఫస్ట్ పని బిర్యానీ. మా వల్ల అయితే అసలే అవుతలే. ఆ కేరళ తమిళనాడు బిర్యానీ తిని తిని అయితే యాస్టకు వచ్చింది. ఈ రోజు అయితే చపాతీలు తిన్నారు. ఇప్పుడైతే డైరెక్ట్ మనం చికెన్ బిర్యానీ తినబోతాం, హైదరాబాద్ స్పెషల్. ఫైనలీ మన బిర్యానీ అయితే వచ్చేసింది, జంబూ హైదరాబాద్ దమ్ బిర్యానీ. మేము కద్దుకా కీర్ ఆర్డర్ చేస్తే మలాయ్ కీర్ వచ్చింది. బిర్యానీ అయితే తినేస్తాం. ఇప్పుడైతే మేము డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తాలే, హాస్టల్ కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. అక్కడ హాస్టల్ ఉండి రేపు మార్నింగ్ అయితే ఇంటికి వెళ్తా. హాస్టల్ కి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ కి వచ్చినాక చాలా ప్రశాంతంగా ఉంది మాకైతే. రూమ్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఇంటికి అయితే వెళ్ళిపోతా.